హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాన్షి ప్రిన్సీ. మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నామని చూస్తున్నారా, చాలా అంటే చాలా ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ అన్నమాట. సో మేమైతే బయలుదేరిపోయినాము. ఎక్కడికో చూడండి చెప్తాను. మేమైతే ఆల్మోస్ట్ ఒక 24-23 ఇయర్స్ అవుతుంది. మేమైతే షిరిడి వెళ్ళాలన్న కోరిక, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచెలన్నా మా కోరిక అన్నమాట. నేను ప్రిన్స్ పాప అంతున్నప్పుడు మేము అనుకున్నాము, అమ్మ వాళ్ళు ఇట్లా షిరిడి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అదని చెప్పేసి. అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ మాకైతే ఇప్పుడు కుదిరిందన్నమాట. దేవుడు ఇప్పుడు మాకు దర్శనం ఇవ్వబోతున్నాడు. మేమైతే ఫస్ట్ మంచిర్యాల టు కాజీపేట అయితే వచ్చేసినాం. ఎందుకంటే మంచిర్యాల టు నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ లేదు నాగర్సోల్కి. సో అప్పుడు వేరే ట్రైన్ ఉండే కానీ అప్పుడు ఆ ట్రైన్ కూడా నడవలే అన్నమాట. సంథింగ్ ఏదో రిపేరింగ్ ఉందని అట్లా నడవలేదు ట్రైన్స్. సో మేమైతే ఫస్ట్ కాజీపేటకి వచ్చినాం, ఇంటర్సిటీకి. కాజీపేట నుంచి వెళ్ళి నెక్స్ట్ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ అయితే ఎక్కేసినాం. ఈవినింగ్ 6కి ఉంది ఆ ట్రైన్. మేమైతే అక్కడికి 3:30 వరకే రీచ్ అయ్యి వెయిట్ చేసామన్నమాట. ముందున్న పర్లేదు కానీ ఆలస్యం అయితే ట్రైన్ మిస్ అవుతుందని చెప్పేసి తొందరనే వచ్చినాం. సో మేము ట్రైన్లో ఆల్మోస్ట్ ఒక 14 అవర్స్ జర్నీ ఉంటుంది. సో ఫుడ్ ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చినాం. పులిహోర, చపాతీ, రైస్ ఇట్లా అట్లా తీసుకొని వచ్చినాం ట్రైన్లో. ఇది నైట్ టైం. సో 6 అంటే ఆల్మోస్ట్ ఒక 8:30-9 వరకు అయితే మేము ట్రైన్లో తినేసినాం అన్నమాట. మేము స్లీపర్ బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎలా అంటే ప్రిన్స్ పాప ఎవరి టికెట్ వాళ్ళకే కాబట్టి ఫ్రీగా మంచిగా పడుకున్నాం అన్నమాట. జర్నీ అని కూడా అనిపించలేదు. చాలా చాలా అంటే చాలా హ్యాపీ అన్నమాట. మాకైతే ఎన్ని ఇయర్స్ డ్రీమో. అక్కడ నాగర్సోల్ దగ్గర దిగిన తర్వాత నెక్స్ట్ మేమైతే షిరిడి వెళ్ళడానికి ఇంకో వెహికల్ ఎక్కాము. ఈచ్ పర్సన్ 150 రూపీస్ అంట. సో వాళ్ళు యూనియన్ రేట్ అంట, ప్రతి ఒక్కరికి అంతే. సో మేమైతే ఎక్కేసి బయలుదేరినాం. అదేంటో ట్రైన్లో 14 అవర్స్ జర్నీ చేసినా నాకేమనిపించలేదు. ఆ వెహికల్ ఎక్కిన తర్వాత నా తల తిరగడం అంత ఎట్లనో అయిపోయిందన్నమాట. సో ఎప్పుడెప్పుడు షిరిడి ఎంటర్ అవుతామా అని చెప్పేసి చూస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అట్లా పట్టింది ఈజీగా. నాగర్సోల్ నుంచి వెళ్ళి షిరిడీకి 1 అవర్ పైనే పట్టింది. మేమైతే రీచ్ అయిపోయినాం. చాలా చాలా ఎగ్జైట్గా ఉన్నాం అన్నమాట. మేమైతే ముందే రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఎక్కడ అంటే షిరిడి సాయి ఆశ్రమంలో. అందులోనైతే మేము 15 డేస్ ముందే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే మేమైతే అందులో రూమ్ బుక్ చేసుకున్నాము. సో మేమైతే హ్యాపీగా లోపలికి వెళ్తున్నాం అన్నమాట. అసలు ఎట్లుంటుంది ఏంటి అనేది అయితే మాకు అసలు ఏం ఐడియా లేదు. కాకపోతే వాటిని అదంతా చూడడం, షిరిడి వెళ్ళామన్నా అదంతా నాకు ఒక భ్రమలా కలలా అనిపిస్తుంది. స్టిల్ అక్కడికి రీచ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ రూమ్ కోసం అయితే మా ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఇచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మా హబ్బీ అయితే మొత్తం చూసుకుంటుండు అదంతా ప్రాసెస్. నెక్స్ట్ మా ప్రాసెస్ ఏంటి, రూమ్కి వెళ్ళిన తర్వాత మేము షిరిడీలో సాయిబాబాని ఎలా దర్శనం చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.